ఆవిరితో ఉడికించిన ఎగ్ కర్రీ. కావాల్సినవి ఎగ్స్ పగలకొట్టి అలా సొన తీసి ఇడ్లీ కుక్కర్లో ఉడికించండి. అలాగనమాట. దాన్ని మళ్ళీ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆనియన్ పీసెస్ అండ్ చిల్లీ వేసి లైట్గా ఫ్రై చేయండి. దాంట్లోనే కొంత సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కరివేపాకు అండ్ టమాటో పీసెస్ కూడా వేసి దగ్గరగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లోనే కొంచెం కారం కూడా వేసి, నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఎగ్ పీసెస్ని అందులో వేసి కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అందులో లైట్గా వాటర్ వేసి దాని మీద క్యాప్ పెట్టండి. ఉడికాక ఏం చేస్తారు, దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసి దాంతోపాటు కొత్తిమీర కూడా వేసి దాన్ని మొత్తాన్ని కూడా దగ్గరగా వచ్చే వరకు ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఎగ్ కర్రీ ఎలా ఉందో చెప్పండి, నాకు ఒక లైక్ ఇవ్వండి.